దండేల్ సినిమా సూపర్ హిట్ కావడంతో నాగ చైతన్య ఫుల్ జోష్లో ఉన్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా నాగ చైతన్య కెరీర్లోనే ది బెస్ట్గా నిలిచింది అనడంలో నో డౌట్. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా నాగ చైతన్య చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. అటు సాయి పల్లవి కూడా సినిమా ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా హెల్ప్ చేసింది. ఇక నిర్మాత అల్లు అరవింద్ అయితే ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా బడ్జెట్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండానే ఆయన పెట్టుబడి పెట్టేశారు. ఇక ఈ సినిమాతో నాగ చైతన్య కెరియర్ మళ్ళీ ఊపందుకునే అవకాశాలున్నాయి. కథల విషయంలో చాలా జాగ్రత్తగా నాగ చైతన్య ముందుకు వెళ్తే కెరియర్ బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక లేటెస్ట్గా పిఆర్ యాక్టివిటీస్ గురించి నాగ చైతన్య సెన్సేషనల్ కమెంట్స్ చేశాడు. ఇప్పుడున్న రోజుల్లో తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ పిఆర్లను నియమించుకుంటున్నారని అన్నాడు. సోషల్ మీడియా వేదికగా మనం చేసే ప్రమోషన్స్ వల్లనే సినిమా ఆడియన్స్లోకి వెళ్తుందని లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో కమెంట్ చేశాడు. పిఆర్ గేమ్లోకి తను చాలా లేట్గా వచ్చానని, సోషల్ మీడియా కూడా చాలా అరుదుగా వాడుతూ ఉంటానని చెప్పుకొచ్చాడు. సినిమా కోసం వర్క్ చేసామా, ఇంటికి వెళ్ళామా, మన జీవితం మనం చూస్తున్నామా అన్నట్లు ఉంటానని, అంతేగాని తనకు రాజకీయాలు తెలియదు అన్నాడు. నువ్వు ఉన్న రంగంలో రాణించడం కోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని, అప్పుడు తప్పదని అన్నాడు. గత 2 ఏళ్లలో పిఆర్ అనేది ఎక్కువైందని, ప్రతి నెల సుమారు 3 లక్షలు ఖర్చు పెట్టకపోతే నువ్వు సరైన దారిలో ఉన్నట్లు కాదన్నాడు. ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే తప్పకుండా పిఆర్ కోసం ఖర్చు పెట్టాలని, సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయాలంటూ కమెంట్ చేశాడు. అందులో తప్పు లేదు, కానీ కొంతమంది కావాలని అనవసర ప్రచారాలు చేస్తారని, పక్కనోడిని తొక్కేయడానికి చూస్తారని నాగ చైతన్య సెన్సేషనల్ కమెంట్స్ చేశాడు. నాకు ఏమాత్రం ఆ విషయంలో అసలు అర్థం కాదని, అలా చేయడం కూడా తప్పని, పక్కనోళ్లను ఇబ్బంది పెట్టే బదులు ఆ సమయాన్ని మన ఎదుగుదల కోసం ఉపయోగించుకుని ఆ డబ్బుతో ప్రశాంతంగా ఇష్టమైన విహారయాత్రలకు వెళ్ళడం చేయొచ్చు కదా అంటూ కమెంట్ చేశాడు. ఇదే ఇంటర్వ్యూలో సమంత గురించి కూడా కమెంట్ చేశాడు. విడాకులు అనేది రాత్రికి రాత్రి తీసుకునే నిర్ణయం కాదని, ఎన్నో రోజులు చర్చించుకున్న తరువాత విడిపోవాలనుకున్నామని, మా విడాకులు ఇతరులకు వినోదంలా అయిపోయిందని, ఎన్నో గాసిప్స్ వార్తలు వచ్చాయని, నా మీద నెగిటివ్ కమెంట్స్ చేసేవారు ఎక్కడైనా ఆపేయాలని, మీ భవిష్యత్తు గురించి ఆలోచించాలంటూ నాగ చైతన్య అడ్వైజ్ ఇచ్చారు.